మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతూ విషయం తెలియజేస్తున్నాడు. మరణపు భయము. బైబిల్ చెప్తుంది మరణపు భయం గురించిన దాస్యములు ఉన్న వారిని యేసే విడిపించాడు. సంగమా, నీకు విడుదల ఉంది తెలుసా? దేవుని విడుదల నీకున్నది. మరణపు భయం నుంచి విడుదల ఈ ఉదయం దేవుడు నీకు ఇస్తున్నాడు. నీకు చెప్తున్నాడు దేవుడు, నువ్వు ఒకవేళ మరణం గురించి భయపడిపోతున్నావేమో, మరణం గురించి దిగులు నీ హృదయంలో ఉందేమో. అయ్యో, ఈ మధ్యకాలంలో వీరు మరణించారా? అయ్యో, ఈ మధ్యకాలంలో నా తండ్రి చనిపోయాడు, నా తల్లి చనిపోయింది, మా ఇంట్లో వారు చనిపోయారు, నేను ఇప్పుడు చనిపోతాను, భయపడిపోతున్నావేమో. చూడండి, మనం మరణం గురించి ఎదురు చూడట్లేదు, మనం ప్రభు రాకడ గురించి ఎదురు చూస్తున్నాం. మనం ఎప్పుడు చనిపోతామో తేదీ గురించి మనం సిద్ధపడట్లేదు, మనం ఎప్పుడు ఆయన వస్తాడో దాని కొరకు మనం సిద్ధపడుతున్నాం. సంగమా, ఈ ఉదయాన నీకు అర్థమవుతుందా? దేవుడు నేను దేని కొరకు సిద్ధపడమని చెప్తున్నాడో? ఆయన రాకడ కొరకు సిద్ధపడమని చెప్తున్నాడు. బైబిల్ చెప్తుంది, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో తెస్సలోనిక సంఘానికి పౌలు రాసి చెప్తాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికకు పౌలు రాస్తూ చాలా విషయాలు బోధిస్తాడు. చెప్తాడు, తెస్సలోనిక సంఘమా, నువ్వు అనుకుంటున్నావు చనిపోయిన వారి సంగతి ఏంటని, మృతులైపోయిన వారి సంగతి ఏంటని భయపడిపోతున్నాను. అయ్యో, మా అన్నయ్య, మా చెల్లి, మా తమ్ముడు, మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, నాన్న, అమ్మ వీళ్ళు చనిపోయారు, వీరు ఎక్కడున్నారు, ఇప్పుడు వీరు ఎక్కడికి వెళ్ళారు, ఏమైంది అసలు? ఈ విషయాలన్నీ మీరు తలుచుకొని బాధపడుతున్నప్పుడు వెంటనే పౌలు రాస్తాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడద్దు. ఏం చెప్తున్నాడు చూసారా? చనిపోయిన వారి గురించి కూడా ఒక ధైర్యాన్ని మనకి ఇస్తున్నాడు. చనిపోయిన వారి గురించి కూడా సంగమా, దేవుడు చూడండి, ఏ విషయానికైనా మరణపు భయం గురించి మనం భయపడుతుంటే దేవుడు అంటాడు, మరణపు భయం గురించి నువ్వు భయపడక నీవు యేసే రాకడ గురించి చూడు. రాప్చర్ అంటారు, ఆయన వస్తాడట, రాగానే మనం మధ్యాకాశాన్ని కలబోతున్నాం. రెప్పపాటునంతా జరగబోతుంది. తిరగలేసేవారు తిరగలేస్తుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఉండిపోతారట. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు ఎత్తబడతారు. ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నీవు ఎత్తబడతావు, నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను పైకి తీసుకెళ్ళబోతున్నాడు. ఇదంతా కూడా యేసు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు జరిగే విషయాలు. అయితే దీని మనకు మునుపు ఎవరైతే మరణించారో వారి గురించి కూడా చెప్తున్నాడు. నిరీక్షణ లేని ఇతరుల వల్ల నువ్వు దుఃఖపడద్దు. నువ్వు బాధపడుతున్న ఆ వ్యక్తి గురించి, అవును, అయ్యో, మా అమ్మ లేదు, నీకు బ్రతకలేను, మా నాన్న లేదు, నీకు బ్రతకలేను. చూడండి, వారు ఆధారం అయ్యారు, మనకు సంతోషమే. వారు మనల్ని సాకారు, మనకు కావాల్సిన చూసుకున్నారు. ఈరోజు వారు లేకపోవడం వల్ల దిగులు పడిపోతే కానీ దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, లేదు, నేను నీకు తల్లిగా అవ్వబోతున్నాను, తండ్రిగా అవ్వబోతున్నాను, నేను ఇక నిన్ను నడిపిస్తాను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నేను నడిపిస్తాను, నువ్వు దిగులు పడిపోతూ, నీకు ఒక సైన్యంగా నీ తండ్రి నిలబడబోతున్నాడు. నీకు కాపరిగా నడిపించే ఒక హెల్పర్గా, సహాయకుడిగా నీ తండ్రి నిలబడబోతున్నాడు. చూడండి, మన తల్లి తండ్రి ఉంటే ఎంత చేసి ఉండేవారో అంతకన్నా ఎక్కువగా నీ దేవుడు చేయబోతున్నాడు. అంతకన్నా ఎక్కువగా నీ దేవుడు చేయబోతున్నాడు. యోసేపు తల్లిదండ్రులు ఉన్నారనుకున్నారు, లేరు, వారు ఐగుప్తులు లేరు. యోసేపుతో పాటు ఐగుప్తులో వారి తల్లిదండ్రులు లేరు, అయినప్పటికీ దేవుడు పోషించాడు. దానియేలు తల్లిదండ్రులు ఇజ్రాయెల్ దేశం నుండి పేరు. దానియేలు నెబుకద్నెజర్ దగ్గర, లేకపోతే బబులోను ఉన్నప్పుడు బైబిల్ చెప్తుంది, అక్కడ తల్లిదండ్రులు లేకపోయినా దేవుడు తనను నడిపించాడు. దేవుడు మాట్లాడి చెప్తున్నాడు, నీతో భయపడుతూ నేను నీకున్నాను. నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడద్దు. నీ మరణం గురించి కంగారు పడిపోతావు. చూడు, బైబిల్ చెప్తుంది, ఇక సదాకాలము మనం ఆయనతో కూడా ఉంటాం. రెప్పపాటునంతా జరిగిపోతట. ఎన్నో విషయాలు నీ జీవితం రెప్పపాటున జరిగేమో, బాధ కలిగజేసిన విషయాలు, అయితే సంతోషం కలిగజేసే విషయాలు రెప్పపాటులో జరగబోతున్నాయి. దేవుని కార్యాలు త్వరగా చూడబోతున్నాను. కళ్ళు మూసుకుంటావు, ప్రార్థన చేస్తాను నీ గురించి. మా తండ్రి, ఈ ఉదయం నీ బిడ్డలు మరణపు భయం గురించి భయపడుతుంటే నీ ప్రజలు చెప్పావు, మరణ భయం గురించిన భయం అవసరం లేదని, త్వరలో రాబోతున్నావు, నీ రాకడ గురించి ఎదురు చూడమని చెప్పావు. నీకు స్తోత్రం. అది మాత్రం కాదు, ఇప్పుడు ఇంకోటి చెప్తున్నావు, ఎవరైతే మరణించారో వారిని మరలా కలబోతున్న విషయాన్ని, నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడదని చెప్పావు. నీకు స్తోత్రం. నీ కృప చేత నీ బిడ్డలైన మేమందరూ కూడా ధైర్యముతో, బలముతో ముందుకు వెళ్ళినట్లుగా సహాయం అనుగ్రహించండి, బలం అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ధైర్యంగా ముందుకెళ్దాం. నేను గొప్పగా ప్రేమిస్తున్నాను, ఆదరిస్తాను, నెమ్మది నడిపిస్తాను. God bless you. See you.
టుమారో.